అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలండి. ఈసారి అయితే మాకు బోనాల పండుగ లేదు. అందుకనేసి ఇక నార్మల్‌గా అయితే మేము నాన్ వెజ్ తెచ్చి చేసేసుకుంటున్నాము. గుడికైతే ఏం వెళ్ళలేదు. అయితే ఇంట్లో ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చాము. మటన్ సింపుల్‌గా ఎలా మంచిగా గ్రేవీతో చేసుకోవాలో చూడండి. ముందుగా మటన్‌ని 2 టైమ్స్ వాష్ చేసుకొని మటన్‌ని మ్యారినేట్ చేసుకోవడానికి అందులో కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకొని అందులోకి ఇంకా ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ అయితే తీసుకొని పెట్టుకోండి. కుక్కర్లో వేసుకుంటే మటన్ అనేది చాలా మెత్తగా మంచిగా ఉడికిపోతుందండి. అందుకనేసి నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను. కుక్కర్లో అయితే 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ తక్కువనే పడుతుంది మటన్లో, ఎందుకంటే అందులో కొవ్వు ఉంటుంది కాబట్టి. అందులో ఆయిల్ వేడి అవ్వగానే అందులో ఆనియన్స్, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇంకా తర్వాత అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మనకి అడుగంటుతుంది కాబట్టి అలా అడుగంటకూడదంటే మనం క్యాప్ పెట్టుకుంటాం కదండి, ఆ క్యాప్ పైన ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి పెట్టుకోండి. కొంచెం మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో ఒక 15 మినిట్స్ దాకా ఉడికించినాక తీసి చూస్తే అందులో కొన్ని వాటర్ అవుతుంది. అప్పుడు మనం అందులోకి 4 స్పూన్స్ వరకు కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి వేసుకొని మంచిగా ఉడికించినాక వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. గ్రేవీగా ఎంతో మంచిగా మటన్